నమస్కారం అండి. అందరికీ ధన్యవాదములు. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ విజయలక్ష్మి రామదాస్. ఇవాళ ఒక రెండో మూడో పద్యాలు చెప్తాను నాకు తెలిసినవి. ఇప్పుడు మా పాఠ్య బుక్కుల్లో ఉన్నవే ఇవి, కొత్తవేం కాదు. కానీ మరుగున పడిపోతున్నాయి కదా, పిల్లలకి కాస్త జ్ఞాపకం చేద్దామని. వాళ్ళకి ఈ మధ్యన తెలుగు సరిగా రావట్లేదు. పిల్లలకి అందరూ ఇంగ్లీష్లో పడిపోయి తెలుగుని ఎవరు పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రులే తెలుగుని అధ్యయనం చేయట్లేదు. కాబట్టి పిల్లలకి చెప్పరని, ఇందులో వింటేనే కనీసం పిల్లలకి పద్యాలు చెప్తారని ఒక ఆశ. అంటే మంచి మాట ఎవరు చెప్పినా వినాలని నా ఉద్దేశం. అలా లైక్ చేయండి, వినండి, కామెంట్ పెట్టండి, మీ ఇష్టం ఏదైనా చేయండి. ఓకేనా? మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విచ్చి చూడు పురుగులుండు, పిరికివాని మదిని బింకిమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. అంటే మేడిపండు అంటే మనకి మా సైడ్ ముసుడికి చెట్టు అంటారు, ఇక్కడ మేడి అంటున్నారు. ఆ మేడిపండులో ఒక గుజురు లాంటిది ఉంటుందండి, దానిలో పిక్కలు ఉంటాయి, గట్టిగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. అవి దేనికైనా అరగదీసి రాణాలకైనా కురుపులకైనా ఏదైనా దెబ్బలు తగిలించి అట్టు పెడితే వెంటనే తగ్గిపోతుంది. తర్వాత అది నోట్లో వేసుకుంటే చాలా ఘాటు, విషము, చేదు, వినలేము. అది ఒక సీతాఫలంలో గుజ్జున్నట్టు ఉంటుంది ఆ మేడి పండు లోపల. అది విచ్చి చూసామనుకుంటే అందులో పురుగులు ఉంటాయి అని నాకు తెలుసు. ఇక్కడేమంటే మేడిపండు అంటే మనకి ఇక్కడ దత్తాత్రేయ చెట్టు, దామవృక్షం ఏదో అంటారు ఆ మేడిపండు. అవి అప్పుడప్పుడు మనకి పళ్ళు బయట అమ్ముతుంటారు. అవన్నీ కొంతమంది అంటారు అందులో పురుగులు ఉంటాయి అంటారు. అందుకే అది ఇప్పకుండా తినేయాలి అంటారు కొంతమంది. విచ్చి చూడకండి, విప్పి చూసారంటే పురుగులు ఉంటాయి అని అంటున్నారు. అది చెట్టో ఆ చెట్టో నాకు అర్థం కావటం లేదు. అదైతే మేడిపండు అంటే మా సైడ్ ఉంటుంది, పచ్చగా పసుపు బంగారం రంగులో ఉంటుంది. అది కిందన పడిందంటే మనం పగలగొట్టి చూస్తే లోపల సీతాఫలం గుజ్జులా ఉండి అందులో పిక్కలు ఉంటాయి. చాలా చేదుగా ఉంటుంది, మామూలుగా ఉండదు. దాన్ని ముసిడికి చెట్టు అని కూడా అంటారు. దాన్ని ఏదని ఏ మందైనా తగ్గుతుంది, అంత విషం గరళం అది. మేడిపండు అలా విషంగా ఉండదు, ఇది తినొచ్చు. ఇది వేరు. పట్టవిచ్చి చూడు పురుగులుండు, పిరుగువాని వదిని బింకమేలాగురా విశ్వదాభిరామ వినుడు. పిరుగువాడు బింకంగా ఉంటాడు, అడిగి భయం ఇప్పుడు కూడాను. అబ్బా ఏం చేస్తే ఏమంటారు ఇట్లా బిడియంతో ఉంటాడనమాట. అది ఈ పద్యం తాలూకా భావార్థం. తరువాత బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. అంటే నేను డబ్బున్నవాడిని, నేను అధికారిని, నాకు అది ఉంది, నాకు ఇది ఉందని కొంతమంది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కొంచెం అహంకారం, డబ్బు ఎక్కువైతే అహంకారం, లక్ష్మీదేవి ఊరుకోదు, అహంకారం ఇస్తుంది. మనం అలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఆ అహంకారంతో అంతా వెళ్ళిపోతుంది, ఎందుకంటే మన అహంకారమే మనల్ని తినేస్తుంది ఎప్పుడైనా. అందుకని అది బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకటం మేలా. బలవంతమైన సర్పం ఎంత ఉంటుంది, పెద్ద సర్పం. చీమ ఎంత ఉంటుందండి, ఇంత ఉంటుంది. చలి చీమల చేత చిక్కి చావదే సుమతి. ఆ చీమలన్నీ చుట్టుముట్టేసి దాన్ని అక్కడక్కడ కుట్టేస్తే ఇంకెటు కదలలేక చచ్చిపోతుంది. కాబట్టి మనం కూడాను ఎప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవరిని నేనే గొప్పవాడిని అని అహంకరించి మాట్లాడకూడదని ఈ పద్యం తాలూకు అర్థం అండి, నాకు తెలిసిన అర్థం. ఇంకేమైనా ఉండొచ్చు. తరువాత ఇది మా పాఠ్య బుక్లోనండి, మేము 5వ క్లాస్లో 4వ క్లాస్లో ఉన్నప్పుడు ఇది నాకు ఇప్పుడిప్పుడే గుర్తొచ్చింది. ఇంకా ఈ పద్యం ఉందో ఎంతేనేమో నాకు గుర్తొచ్చినంత వరకు చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఇది ఇంకా ఉంటే కొంచెం చెప్పండి, నాకు పర్వాలేదు కామెంట్లో. ఓకేనా? చులకన గాలి కంటెను, చులకన తామర తూడు కంటెను. చులకన గాలి కంటెను, చులకన తామర తూడు కంటెను, చులకన దుమ్ము ధూళి కంటెను, చులకన దూది పింజ కంటెను, చులకన మరి తల్లి లేని సుతుడు కుమారా అన్నారు. అంటే చులకన అంటే తేలిక అండి, తక్కువగా చూస్తారు. ఇప్పుడు చూడండి, గాలి కంటే గాలి బాగా వీచింది అనుకోండి, దుమ్ము ధూళి అన్నీ ఎగురుతాయి. గాలే తేలిక, బరువు కూడా. ఒక్కోసారి చెట్లు భవనాలు కూడా కూలగొడుతుంది. ఎంత తేలికో అంత బరువు కూడా, అంత బలమైనది అనమాట గాలి. పెనుగాలి అంటారు చూడండి, తుఫాన్లు ఇవన్నీ వచ్చినప్పుడు. అలాగే చులకన తామర తూడు, తామర పువ్వు తీసే కానీ ఆ తూడులోంచి ఒక సన్న దారం వస్తుందండి.
ఆ తామర తూడులోంచి వచ్చే దారం చూడండి ఎలాగంటే ఉప్పు అంటే ఉప్పు అనక్కర్లేదు, ఇలా పెట్టుకుంటే గాలికి ఎగిరిపోతుంది కూడా, కనపడదు కూడా. చులకన దుమ్ము ధూళి కంటాను, దుమ్ము ధూళి కూడా గాలికి లేచిపోతాయి, అవి కూడా తేలిక. అంటే చులకన అంటే తేలిక అని అర్థం. చులకన దూది పింజి కంటాను, మనం ఇప్పుడు దీపం ఒత్తులు చేస్తాం, ఆ దూది కూడా అలా పెడితే ఎక్కడికో ఎగిరిపోతుంది, కనబడుతుంది, ఏదో తుప్పల్లో కట్టల్లోకి ఎగిరిపోద్ది. అది అంత తేలిక అనమాట. చులకన అంటే తేలిక, వాళ్ళని చిన్న చూపు చూస్తారని దీని అర్థం. చులకన అంటే చిన్న చూపు చూస్తున్నారని, ఎసడించుకొని చూస్తున్నారని దీని అర్థం. అంతకన్నా హీనమంట. ఎవరు? తల్లి లేని కొడుకు. తల్లి ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. తల్లి లేకపోతే ఆ బిడ్డడు పాటలు చూడాలి, ఎవరు చూడలేరు, అంత బాధ. తల్లి లేని సుతుడు కుమార. తండ్రి ఉన్నా వేస్ట్ అండి, తల్లి ఉండాలి. తండ్రి ఉంటే ఏదో టైంకి ఏదో పని చేసి వచ్చేది చూస్తాడు, కానీ ఆలనా పాలన చూసేది తల్లి, మంచి చెడ్డలు చెప్పేది తల్లి. మంచి భావాలు, మంచి బుద్ధులు, పిల్లడు బాగా చదువుకొని రావాలని అన్నీ నానా నౌకరీలు చేస్తుంది తల్లే. కాబట్టి చులకన మరి తల్లి లేని సుతుడు కుమార అని ఇక్కడ చెప్పారు పెద్దలు. ఇంకా ఇదే ఉందని అనుకుంటున్నాను, ఇంతేనేమో నాకు ఐడియా లేదు. అప్పుడో నా చిన్నప్పుడు 4-5 క్లాసులో అప్పుడు నేర్చుకునేది, ఇప్పుడు ఏదో ఎక్కడో నాకు అది థాట్ వచ్చింది, చూసుకుని గుర్తుపెట్టుకొని రాసుకుని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అంతేనండి. ఇవి నాకు తెలిసిన నా చిన్నప్పుడు నేను విన్న పద్యాలు ఇవన్నీ. ఇప్పుడేమీ నేను కొత్తగా సృష్టించింది అయితే కాదు. ఇది పాఠ్య బుక్కుల్లో ఉండేవి, పెద్దలు అప్పుడు ఎవరో చెప్పేవారు, మా గురువులు మాస్టర్లు, వాళ్ళ గురువులు అయి ఉండొచ్చు. కాబట్టి అందరూ వినండి, లైక్ చేయండి. ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, ఏం పర్వాలేదు, నేను సర్దిద్దుకుంటాను. ఎందుకంటే ఎవరు చెప్పినా మంచి వినాలని నా ఉద్దేశం అండి. ఎవరు చెప్పనివ్వండి, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ కాదు, అక్కడ మంచి అనే భావాన్ని తీసుకోండి. అది వయసుతో నిమిత్తం లేదండి. ధన్యవాదం, నమస్కారం. అందరూ వినండి, లైక్ చేయండి. మీ విజయలక్ష్మి రామదాస్. మీ అందరూ బాగుంటే నేను బాగుంటాను సార్. అమ్మ అందరికీ.